దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నితో కలిసి హోంమంత్రి అనిత పరిశీలించారు. హోంమంత్రి అనిత ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను బుధవారం దర్శించుకున్నారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కొండపై జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మోడల్ గెస్ట్ హౌస్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సిపి రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈఓ వికే సేనానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ క్యూ లైన్లు, వీఐపీ పాసులపై మంత్రి అనిత సమీక్ష జరిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, ఈసారి 15 లక్షల మంది భక్తులు దసరా ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దసరా ఉత్సవాలని దిగ్విజయంగా జరిపామని, అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుస్తుందని, వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. సుమారు 4500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సీసీ కెమెరాలతో పాటు 5 డ్రోన్లు దసరా ఉత్సవాలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భవానీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవపై అమ్మవారి కరుణ ఉందని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్న అసూయతో దొంగ అఫిడవిట్లు వేశారని ఆరోపించారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై కేసులు పెట్టాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సంవత్సరం మేము వేసుకున్నందుకు 15 లక్షలకి పైన ఈరోజు భక్తులందరూ కూడా వస్తారన్న ఆలోచన ఉంది. అదేవిధంగా కొంతమంది మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది పెరుగుతారు అన్న ఆలోచన కూడా ఉంది. దానికి తగ్గట్టుగా ఈరోజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం, భద్రతకు సంబంధించి కానీ, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. సుమారుగా 4500 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయ్యి 11 రోజులు, అరౌండ్ 11 రోజుల కార్యక్రమాలు కూడా పర్యవేక్షించుకోవడం. అదేవిధంగా దగ్గర ఇంతకు ముందు మాకు పోలీస్ కమిషనరేట్లో, విజయవాడ కమిషనరేట్లో లాస్ట్ టైం నాకు తెలిసి హార్డ్లీ ఒక 500 కెమెరాస్ ఇంచుమించు పెట్టాం. ఈరోజు కెమెరాస్ పెట్టడానికి మా దగ్గర విజయవాడ వాసులు లాంటి వాళ్ళందరూ ఉండటం వల్ల, చాలా మంది ఉండటం వల్ల అరౌండ్ దగ్గర 10,000 కెమెరాలు కూడా ఈరోజు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. దగ్గర ఈరోజు 1000 కెమెరాలు పెట్టి పర్యవేక్షించడం ఒక ఎత్తు. దగ్గర ఒక 5-6 డ్రోన్స్ని ఏర్పాటు చేసుకొని, ఆ డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించుకొని, ఈవెన్ ఒక మనకి రైల్వే స్టేషన్ ఏరియాలో ఒకటి, బస్ స్టేషన్ ఏరియాలో ఒకటి, అదేవిధంగా కొండ మీద ఒకటి, ఇక్కడ ఒకటి, పుష్కర్ ఘాట్ దగ్గర ఒకటి, ఇప్పుడు పునమి ఘాట్ దగ్గర ఒకటి, ఇవన్నీ కూడా మేము చేసుకొని మ్యాక్సిమం పోలీస్ సర్వేలెన్సెస్లో ఉండే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడానికి కూడా సన్నద్ధమయ్యాం. ఓవరాల్గా ఈవెన్ దో లాస్ట్ టైం ఏదైతే వాష్రూమ్స్ కానీ, ఇవన్నీ టాయిలెట్స్ కానీ పెట్టామో దానికి కూడా డబల్ ఈరోజు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తాం. హోల్డింగ్ ఏరియాస్లో కూడా అన్ని వసతులతో కూడిన హోల్డింగ్ ఏరియాస్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు సింగిల్ ఎజెండా అండి, ఈరోజు సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలి అనే మెయిన్ ఎజెండాతో, సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మెయిన్ ఎజెండాగా ఈరోజు మేము పనిచేసే కార్యక్రమానికి మేము అందరూ కూడా శ్రీకారం చుట్టుకున్నాం. అంబులెన్స్ల దగ్గర నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసి, ఏ భక్తుడికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా 0 ఇన్సిడెంట్తో అందరూ కూడా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకునేటట్టుగా ఈరోజు ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. దీనికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా, అదేవిధంగా పత్రికా సోదరులు మీ ద్వారా, సో అది డెఫినెట్గా ఉంది. మా పార్టీలో, మా ఎన్డీఏ కూటమిలోనే ఉంది. నేను ఎందుకంటే ఇంత ధైర్యంగా చెప్తున్నాను, ఎన్డీఏ కూటమి సభ్యులు మాత్రమే అసెంబ్లీకి వస్తారు కాబట్టి, వేరే వాళ్ళు రారు కాబట్టి అంత ధైర్యంగా నేను చెప్పగలుగుతాను. అంతే కదా, 11 మంది రారు కదా. సో మేము ఉండేది 164 మెంబర్స్. 164 మెంబర్స్ కూడా స్వీయ నియంత్రణతో ఉంటాం, సెల్ఫ్ డిసిప్లైన్లో ఉంటాము. కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళు ఏ టైం స్లాట్ ఇస్తే ఆ టైంలోనే మేము వచ్చి అమ్మవారి తనకు దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తాము. నేను మళ్ళీ చెప్తానండి, కలెక్టర్ గారు, మన ఎంపీ గారు, మా ఈఓ గారు, అట్ ద సేమ్ టైం సిపి గారు అందరూ ఇక్కడే ఉన్నారు. సామాన్య భక్తుల దర్శనమే మెయిన్ ఎజెండా కాబట్టి దానికి ఒక్కొక్క స్టెప్ అందుకే అవసరమైతే మేమైనా కాసేపు తగ్గుతాం, ఇబ్బంది ఏమీ లేదు. అంటే రేపు అసెంబ్లీకి 11 మంది వస్తారు అనుకుంటే, ఎందుకంటే రేపు మధ్యాహ్నం కూడా మీటింగ్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. అవునా, ఏదో మీరు మాకు చెప్తున్న న్యూస్లో అనిపించింది. రావాలని నేను కోరుకుంటున్నాను.
ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి అందరికీ ఒకటే, ఎమ్మెల్యేగా మనం ఎందుకంటే నుంచొని ఎమ్మెల్యే అయ్యి ఇంట్లో కూర్చునే దానికి కాదు కదా, అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అందుకే కదా. అన్ని సంవత్సరాలు కలకంటారు, 5 సంవత్సరాలు కష్టపడతారు, అన్ని సంవత్సరాలు టైంని ఇంట్లోని పిల్లల్ని అందరినీ దూరం పెట్టుకుని ప్రజాసేవలో ముందుకెళ్తారు. అన్నిటికీ మించి దాని మెయిన్ ఎజెండా ఏంటంటే, దాని మెయిన్ గోల్ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలి. అది ఎంత 5 కోట్ల మంది ప్రజల్లోని 175 మందికి మాత్రమే ఉండే అతి అరుదైన అవకాశం. ఆ అవకాశం 11 మంది, అఫ్కోర్స్ వాళ్ళు 175 మంది పోటీ చేసినా కూడా 11 మందికే ఆ పార్టీలో అవకాశం వచ్చింది. ఆ 11 మందిని కూడా వచ్చి అధ్యక్ష అనుకునే పరిస్థితి లేదు అంటే ఎంతకు మించి దౌర్భాగ్యం కానీ ఎంతకు మించి దురదృష్టం కానీ ఆ 11 మందికి కాదు. ఆ 11 మంది అంత దురదృష్టం పడుతుంది. మేడం దూర ప్రాంతాల నుంచి నాకు కాలినడకన వస్తారు మేడం, విజయనగరం వైజాగ్ నుంచి, వాళ్ళకైనా ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉంటాయి? యాక్చువల్గా లాస్ట్ టైం ఏదైతే ఎజెండా ప్రకారం తీసుకున్నాం అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేస్తాం. అంటే వాళ్ళు ఏ టైంలో వస్తారు అదంతా కూడా మనకు కొంత టైం నుంచి వస్తున్నారండి. అంటే ఫస్ట్ 2 days 3 days వాళ్ళు మ్యాక్సిమం ఉండదు. మనకి మూల నక్షత్రం రోజు తర్వాత 5 రోజులు ఉంటుంది. ఆ 5 రోజులు కొంచెం హెవీగా క్రౌడ్ ఉంటుంది. ఆ టైంలోనే వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం. రైతుల పేరు మీద సంతకాలు ఫోర్జరీ చేసి మరి కోర్టుకి అప్పీలని వాళ్ళు అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? బయటకు వచ్చారు ఈరోజు ఆ దొంగ ఎఫిడవిట్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి కోర్టు నుంచి సానుకూలంగా తీర్పు కూడా వచ్చింది. ఈరోజు ఏదో అంటారు కదా, ఎవరితో పెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ దేవుళ్ళతో పెట్టుకోకూడదు, దట్టు అమ్మతో అసలు పెట్టుకోకూడదు, కనకదుర్గ అమ్మతో అసలు పెట్టుకోకూడదు. ఈరోజు వాళ్ళు ఒక మంచి తపనతో ఒక మంచి ఆలోచనతో ఈరోజు విజయవాడ కీర్తిని ఇంకొంచెం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తలబడితే దానికి కూడా గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేస్తుందేమో అని చెప్పేసి దొంగ ఎఫిడవిట్లు వేసి ఆఖరి కోర్టులనే మోసం చేసే పరిస్థితులు వచ్చినాయి. నేనేమంటానంటే కోర్టులు ఈ రకంగా మోసం చేసినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఆ చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా మేము కూడా కోర్టులు కోరుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే దొంగ ఎఫిడవిట్లు వేసుకొని రైతుల పేరు మీద దొంగ ఎఫిడవిట్లు వేసుకొని కోర్టులో వేస్తూ ఉంటే పరిస్థితి ఈరోజు వాళ్ళు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక మంచి జరుగుతున్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఇంట్లోకి వచ్చావు, అంతేగాని తప్పుడు వ్యవహారంతో అది చెడగొట్టాలని చూస్తే ఇలాంటి పరిణామాలే వస్తాయి. దయచేసి అలాంటివన్నీ మానుకోవాలి. మేము మళ్ళీ చెప్తున్నామండి, మేము కూడా అలర్ట్గా ఉంటున్నాం. కొన్ని సిచ్యువేషన్లు దయచేసి పత్రికా విలేకరు సోదరుల ద్వారా నేను ప్రజానికానికి కూడా తెలియజెప్పేది ఏమిటంటే, సోషల్ మీడియా వేదికగా చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. రేపొద్దున ఇదే నవరాత్రుల మీద కూడా తప్పుడు ప్రచారాలు చేయడానికి చాలా మంది కంకణం కొట్టుకుని ఇదే పని మీద ఉంటారు. మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది చేసుకొని ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం. మన డిపార్ట్మెంట్ తరఫున టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి నిజాలు కనుక్కొని మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏదైనా ఇబ్బందులైనా కూడా టోల్ ఫ్రీ నెంబర్ని కాంటాక్ట్ చేసి చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం విఐపీకి దర్శనం ఏ టైమింగ్ అలర్ట్ చేస్తాం? ఇంకా మేము మ్యాక్సిమం చూసుకుంటామండి. ఇంకా టైం ఉంది కదా, విఐపీ దర్శనాలకి అయితే ఒక స్లాట్ ఇచ్చేస్తారండి. విఐపీలు ఎవరు వచ్చినా కూడా ఆ దర్శనం టైమింగ్స్లోనే వస్తారు. అట్ ద సేమ్ టైం మనకి ఏజ్డ్ పర్సన్స్, అదే చిన్నపిల్లల తల్లులు, అదేవిధంగా మనకి హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా సెపరేట్ ఫీల్ అయిన వాళ్ళు తీసుకెళ్తారు. ముఖ్యంగా విఐపీల వల్లే సామాన్య భక్తులకి దసరా ఉత్సవాలు, మరొక విజయవాడ ఉత్సవం, అసెంబ్లీ కూడా జరుగుతుంది. దానివల్ల మొత్తం విఐపీ యాక్చువల్ గా ఇది చాలా పెద్ద టాస్క్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. కానీ Like, subscribe and press the bell icon for new updates.